ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి యొక్క దుర్దినాల్లో ప్రభువు మీ అందరిని కూడా నమ్మకంగా క్షేమంగా కాపాడుతున్నాడని చెప్పేసి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను, తర్వాత నమ్ముచున్నాను. ప్రభువు మనందరిని కూడా కాపాడటానికి శక్తి కలిగిన వాడు, తర్వాత నమ్మకమైన వాడు. మనం ఆయన సన్నిధిలో జీవిస్తున్నాం, మనం ఆయన కలిగి ఉండటం మనకెంతో ధన్యత. దేవుని బిడ్డలారా, మీ కొరకు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నప్పుడు దేవుడు నా యొక్క హృదయంలో పెట్టిన వర్తమానాన్ని నేను మీతో పంచుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నాను. ఆ వర్తమానం నాకు పేరు కింగ్డమ్ లైఫ్ స్టైల్, తెలుగులో దేవుని రాజ్య సంబంధమైన జీవిత విధానము. మరొకసారి నేను ఆ వర్తమానం యొక్క పేరుని మీతో పంచుకుంటాను. కింగ్డమ్ లైఫ్ స్టైల్, తెలుగులో దేవుని రాజ్య సంబంధమైన జీవిత విధానము. దేవుని బిడ్డలారా, దీని కొరకు మనము లేఖనాలను పరిశీలించినట్లయితే, మన పరిశుద్ధ గ్రంథాలను తెరచి మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము మనం చూసినట్లయితే, ఈ 13వ అధ్యాయం అంతా కూడా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్య సంబంధమైన విషయాలను ఆయన అక్కడ చెప్పడం జరిగింది. అనేకమైన విషయాలను ఆయన ఉపమాన రీతిగా చెప్పడం జరిగింది దేవుని బిడ్డలారా. అయితే దీనిలో కొన్ని విషయాలు నేను మీతో ఈరోజు పంచుకుంటాను. దేవుని బిడ్డలారా, ఇది దేవుని రాజ్య సంబంధమైన జీవితము అనే ఒక మెసేజ్ వర్తమానానికి ఇది మొదటి భాగంగా మనము దీన్ని అర్థం చేసుకుందాం. ఇట్ ఈస్ పార్ట్ 1 ఆఫ్ దిస్ మెసేజ్. ఇది దేవుని చిత్తము. అయితే ఒక 2 వారాలు దీన్ని మనము చూడటానికి మనము ప్రభు సన్నిధిలో మనము ఆశీర్వాదం పొందుకుందాం. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఈ దేవుని రాజ్యాన్ని గురించిన విషయాల్ని, ఎన్నో విషయాలను ఆయన ఉపమాన రీతిగా ఆయన బోధించాడు. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం దయచేసి మీరు చదవండి. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. నెక్స్ట్, ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళిన. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు అక్కడ సముద్రం ఒడ్డున ఆయన ఆ యొక్క దోణిలో కొంచెం ఆ దోణిలో ముందుకు ఇది చేసుకున్న దోణిలో కూర్చొని ఆ ఒడ్డున చాలా మంది ప్రజలు అక్కడ గుమిగూడి ఉన్నారు. వాళ్ళని చూసి వాళ్ళకి అనేకమైన విషయాలు ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. చాలా విషయాలు ఉపమాన రీతిగా చెప్పాడు. అయితే దేవుని బిడ్డలారా, బాగా వినండి. యేసుక్రీస్తు యొక్క బోధించిన విధానం మనము గ్రహించాలి. ఇక్కడ ఆయన ఏం చేశాడంటే ఉపమానము చెప్పాడు, తర్వాత ఆ ఉపమానం యొక్క అర్థము కూడా చెప్పాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన ఉపమానాలు మాత్రము అందరు విన్నారు. ఆ ఉపమానాలకి ఆయన చెప్పిన అర్థాలు మాత్రము కొంతమంది మాత్రమే వినే కృపను పొందుకున్నారు. అది మనం గ్రహించాలి ఈ ముఖ్యంగా ఈ సందర్భంలో. అయితే చూడండి, ఆయన చెప్పిన విధానం చూడండి. చాలా సంగతులను ఆయన వారికి బోధించిన రాయలేదండి. చాలా సంగతులను ఆయన వారికి ఉపమాన రీతిగా బోధించను. కావలసుకొని ఈ సంగతులను ఆయన వారికి ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. ఈ సంగతులన్నిటినీ ప్లెయిన్గా బోధించడంలా ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, దీనిలో మొదటి ఉపమానం, అంటే ఉపమానాలకి ఉపమానం అన్నమాట. ఈ ఉపమానము అర్థం చేసుకుంటే మిగిలిన ఉపమానాలన్నీ అర్థం చేసుకోవడానికి చాలా సులువుగా మార్గం సరళం అవుద్ది. ఓకే, కానీ ఈ మొదటి ఉపమానము విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను అని మొదలుపెట్టాడండి. దేవుని బిడ్డలారా, ఒకటి ఆలోచించండి. అసలు విత్తనము విత్తేవు అని యొక్క ఉద్దేశం ఏంటి? మనం ఎందుకు విత్తనాన్ని విత్తుతాం? విత్తనం ఎందుకు విత్తుతామండి? దేవుని బిడ్డల విత్తనం ఎందుకు విత్తుతామంటే,
మనము ఏదైనా ఒక చెట్టు ఉంటే మళ్ళా ఆ చెట్టు లాంటి దాన్నే మనము తీసుకొని రావాలి అంటే, మళ్ళా మొలిపించాలి అంటే, ఆ చెట్టు యొక్క విత్తనాన్ని తీసుకొని మనము నేలలో మనం విత్తినప్పుడు ఆ నేలలో మళ్ళీ సేమ్ అలాంటి చెట్టే ఇక్కడ ఈ నేలలో వచ్చింది. ఆ చెట్టుకి ఎలాంటి ఫలాలు వస్తాయో అలాంటి ఫలాలు ఈ చెట్టుకి వస్తాయి. అంటే ఏంటి? విత్తనం యొక్క ఉద్దేశం ఏంటి? విత్తనము విత్తుటానికి ఉద్దేశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, టు రీప్రొడ్యూస్ సేమ్ థింగ్. రీప్రొడ్యూస్ అంటే ఉన్నదాన్ని మళ్ళీ అలాంటి దాన్నే మళ్ళా తిరిగి మనము తీసుకొని రావటము. అది విత్తనం యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభు విత్తుతున్నాడు అంటే దేవుని బిడ్డలారా, దాని ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ ఒక మాదిరి ఉంది, ఆల్రెడీ ఒక పద్ధతి ఉంది, ఆల్రెడీ ఒక జీవన విధానం ఉంది. దాన్ని సేమ్ మళ్ళా అలాంటి పద్ధతినే, అలాంటి మాదిరినే మళ్ళా తీసుకొని రావాలి అనేది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. ఇంకా మనం దీని గురించి కొంచెం అర్థం చేసుకోవాలంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆలోచన విధానము సేమ్ మళ్ళీ అలాంటి ఆలోచన విధానమే నీకుండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క భూమి మీద జీవించిన విధానము మళ్ళీ అలాంటి జీవించిన విధానమే. యేసుక్రీస్తు చేసిన పనులు మళ్ళీ అలాగే నువ్వు చేయడము, సేమ్ రీప్రొడ్యూసింగ్. అది దేవుని చిత్తం. అది విత్తటం యొక్క ఉద్దేశం. సేమ్ అలాంటి చెట్టునే మళ్ళా తిరిగి మొలిపించడం కోసం విత్తుతారు. కనుక దేవుని బిడ్డలారా, విత్తుతున్నాడు, విత్తువాడు విత్తుతున్నాడు. అర్థం ఏంటంటే, ఆ చెట్టు ఏదైతే ఉందో, ఆ మాదిరి ఏదైతే ఉందో, ఆ పద్ధతి ఏదైతే ఉందో, ఆ ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఆ చూచే విధానం ఏదైతే ఉందో, ఆ పనిచేసే విధానం ఏదైతే ఉందో, ఆ నడిచే విధానం ఏదైతే ఉందో, సేమ్ అలాంటి దాన్నే నీ జీవితంలో తీసుకురావడం కోసము నీ జీవితంలో దేవుడు తన యొక్క విత్తనాన్ని విత్తుతున్నాడు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సోయింగ్ సీడ్. అది దేవుడు విత్తటం యొక్క ఉద్దేశం. అయితే దేవుని బిడ్డలారా, చూడండి, ఏం విత్తుతున్నాడు అంటే దేవుని బిడ్డలారా, మనము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూడండి 18వ వచనం చూసినట్లయితే, విత్తువాని గూర్చిన ఉపమానము భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము, చాలు, ఎవడైనను రాజ్యము గూర్చిన వాక్యము విని. అంటే ఆ విత్తనము ఏంటి? ఇక్కడ రాజ్యమును గూర్చిన వాక్యం. లూకా అన్నాడు విత్తనము దేవుని యొక్క వాక్యము. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము మనము 11వ వచనం చూసినట్లయితే, ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, విత్తనము దేవుని వాక్యం. ఇక్కడేమో మత్తయి అన్నాడు దేవుని రాజ్య సంబంధమైన విత్తనం, అక్కడేమో దేవుని వాక్యం విత్తనము. సో దేవుని బిడ్డలారా, విత్తువాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆయన దేవుని యొక్క వాక్యమును విత్తుతున్నాడు. విత్తటం ఎందుకు విత్తాలి అంటే, మళ్ళా తిరిగి అలాంటి దాన్నే తీసుకొని రావాలి. అంటే దేవుని బిడ్డలారా, దేవుని రాజ్య సంబంధమైన ఫలములను మళ్ళా నీలో నాలో తీసుకొని రావాలి. దేవుని వాక్య సంబంధమైన జీవిత విధానం, దేవుని వాక్య సంబంధమైన క్రియలు, దేవుని వాక్య సంబంధమైన ఆలోచన విధానం అంతా కూడా నీలో మళ్ళా తిరిగి తీసుకురావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనందరికీ తెలుసు, మనం ఏదైతే విత్తుతామో మళ్ళా దాని చెట్టే దాని ఫలమే వచ్చింది మనకి. మనము గోధుమలు విత్తి మనము వరి కొయ్యం కదండి.
మనం గోధుమలు విత్తే మనం గోధుమలనే కోసుకుంటాం, వరిని విత్తే వరినే కోస్తాం, మామిడి గింజను విత్తే మామిడి చెట్టే వస్తుంది, మళ్ళీ వేరొక చెట్టు రాదు. కనుక దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యము విత్తబడితే మళ్ళీ నీలో దేవుని యొక్క వాక్య సంబంధమైనవే వస్తాయి. వాక్యమే నెరవేర్చబడుతుంది. అది దేవుని యొక్క ఉద్దేశం. నీలో మనిషి సంబంధమైనవి కాదు నెరవేర్చబడేది, దేవుని రాజ్య సంబంధమైన విషయాలు నీలో నెరవేర్చబడతాయి. దేవుని రాజ్య సంబంధమైన జీవితం నువ్వు జీవించటము అది దేవుని చిత్తం. కనుక దేవుని బిడ్డలారా, మనము బాగా గ్రహించాలి. విత్తువాడు యేసుక్రీస్తు ప్రభు విత్తనాన్ని విత్తుతున్నాడు, విత్తుటకు బయలు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక శుభార్త చెప్తున్నాను. మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్య సంబంధమైన జీవితము, లేకపోతే దేవుని కోరుకున్న మాదిరి, ఆ ఆలోచన విధానము, ఆ దృష్టి, ఆ పద్ధతి, ఆ క్రియలు, ఆ మార్గాలు అన్నీ కూడా మీలో రావడం కోసము యేసుక్రీస్తు ప్రభు మీలో విత్తుతున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరము కూడా ఎంతో ఆశీర్వదించబడ్డాం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎంతగానో సంతోషించాలి దీన్ని బట్టి. దేవా, నాలో నువ్వు దేవుని యొక్క వాక్యం విత్తుతున్నావు. చూసారా దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ హృదయంలో దేవుని యొక్క వాక్యము కాకుండా ఇంకేదన్నా మీలో నాటబడతా ఉంటే మీరు గ్రహించాలి, అది యేసుక్రీస్తు ప్రభువు కాదు, శత్రువు. కనుక విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళిన ఆ విత్తనం పేరేంటంటే అది దేవుని రాజ్య వాక్యము, రాజ్యముని గూర్చిన వాక్యము, లేకపోతే దేవుని వాక్యము. సో ఏదైతే విత్తమో దాని ఫలమే మనకి వస్తుంది. కనుక మనం అందరం కూడా దేవుని రాజ్య సంబంధమైన జీవిత విధానము మనం జీవించాలనేది దేవుని చిత్తము. ఆ విత్తనము మనలో పెరగాలి, అది దేవుని ఉద్దేశం. అందుకే ప్రభువు విత్తుతున్నాడు. అయితే దేవుని బిడ్డలారా చూడండి, మరి వీళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ ఉపమాన రీతిగా చెప్పాడు. మరి వీళ్ళలో ఎంతమందికి ఆ ఉపమానము అర్థమైందో తెలియదు మనకి. ఎందుకంటే చెప్పిన తర్వాత ఏమన్నాడు ప్రభు, చెవులు గలవాడు వినుగాక అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, మరి ఎందుకు వీళ్ళకి ఉపమాన రీతిగా చెప్పాలి? మామూలుగా డైరెక్ట్గా చెప్పొచ్చు కదండి. ఉపమాన రీతికి ఎందుకు చెప్పాలి? అలా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే ఇక్కడ శిష్యులకి డౌట్ వచ్చింది యేసుక్రీస్తు గురించి. అయ్యా, నువ్వు ఎట్లెందుకు చెప్తున్నావు? డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, నువ్వు ఉపమాన రీతికి ఎందుకు చెప్తున్నావు? అట్లా ఆ విత్తనం అంటే ఏంటో తెలియదు, ఆ విత్తువాడు ఎవరో తెలియదు, ఆ విత్తనం ఏంటో తెలియదు, ఆ నేల అంటే ఏంటో తెలియదు, ఆ రాతి నేల అంటే ఏంటో తెలియదు, ఆ ముండ్ల పొద అంటే ఏంటో తెలియదు, ఆ త్రోవ పక్కన అంటే ఏంటో తెలియదు, ఆ మంచి నేల అంటే ఏంటో తెలియదు, ఆ సూర్యుడు అంటే ఏంటో తెలియదు, ముండ్ల పొద అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. ఇవన్నీ కూడా ఒక మర్మంగా ఉన్నాయి. ఏదో ఉపమానం అయితే వింటున్నాం కానీ దాని అర్థము తెలియని వాళ్ళకు ఉంటున్నాం. అసలు వీళ్ళతో ఉపమాన రీతికి ఎందుకు చెప్తున్నావు నువ్వు అని వాళ్ళకి డౌట్ వచ్చింది. దేవుని బిడ్డలారా, డౌట్ వచ్చి అదే విషయాన్ని దేవుని బిడ్డలారా వాళ్ళు యేసు ప్రభుని అడుగుతారు. అప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, 10వ వచనం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు అని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లైన పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. ఒక్క నిమిషం ఆగుదాం. దేవుడు చూడండి, వాళ్ళు అడిగిన ప్రశ్నకు ప్రభువు చెప్తున్న సమాధానం మనం గ్రహించాలి. నువ్వెందుకయ్యా ఉపమాన రీతిగా వాళ్ళకి నువ్వు బోధిస్తున్నావు అంటే ప్రభు అంటున్నాడు, ఎందుకు చెప్తున్నాడు ఉపమాన రీతిగా? వాళ్ళకి పరలోక రాజ్య మర్మములు ఎరుగుట వాళ్ళకి అనుగ్రహింపబడలేదు. మరి అసలు పరలోకం గురించి చెప్పకుండా ఉండొచ్చుగా.
చెప్తున్నాడు, విత్తబడుతుంది, కానీ ఆ విత్తబడిన ఆ విత్తనము వాళ్ళు ఫలించకుండా ఉండిపోతా ఉంది. వాళ్ళకు అనుగ్రహించబడలేదు, మీకు అనుగ్రహించబడింది. దేవుని బిడ్డ, నేను మిమ్మల్ని ఇక్కడ ఒక్క నిమిషం ఆగాలి చెప్పి ఆశపడుతున్నాను. మొట్టమొదట నిన్ను ప్రశ్నించుకో. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట నాకు అనుగ్రహించబడినదా లేక అనుగ్రహించబడలేదా అనే ప్రశ్న మొట్టమొదట నిన్ను సంధించుకో. ఒకవేళ అనుగ్రహించబడకపోతే ఏంటి కారణము, ఎందుకు అనుగ్రహించబడలేదు అనే విషయం నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, పరలోక రాజ్య మర్మములు అంటే చాలా విలువైన దేవుని బిడ్డలారా. మనం ద్వితీయోపదేశకాండం 29 మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అక్కడ ఏంటంటే, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందినవి, బయలుపరచబడినవి మనకు మన సంతతికి చెందినవి. చూసారా వాక్యం? రహస్యములు లేకపోతే మర్మములు మన దేవుడైన యెహోవాకు చెందినవి, బయలుపరచబడినవి, ఎల్లప్పుడూ మనవియు మన సంతతియు అగునని వారితో చెప్పాను. అంటే దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం అనేది మర్మము. ఓకేనండి? అది మామూలుగా అర్థం కాదు, అది మర్మము. మర్మం అంటే ఏంటి? రహస్యం అంటే ఏంటి? మర్మం అంటే అర్థం ఏంటంటే, మిస్టరీ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా అర్థం చేసుకోవటానికి కఠినతరమైనది లేకపోతే అసాధ్యమైనది, అది మర్మం అంటే. అంటే దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము అర్థం చేసుకోవటం అసాధ్యం, చాలా కఠినం. అది దాన్ని అర్థం చేసుకోలేం. మన జ్ఞానంతో మనం అర్థం చేసుకోలేం, మన చదువులతో మనం అర్థం చేసుకోలేం. మనము పిహెచ్డీలు చేసినా లేకపోతే మనము ఈ లోకంలోనే మనుషుల చేత జ్ఞానులని మనము సర్టిఫికేట్ పొందుకున్నా పరలోక రాజ్యం మర్మముని మనము అర్థం చేసుకోలేమండి. మనం ఎన్ని డిగ్రీలు సంపాదించుకున్న ఈ లోకంలో పరలోక రాజ్యం మర్మం మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇట్స్ ఎ మిస్టరీ. అది దేవుడికి చెందింది. అది అయితే దేవుడు ఎవరికైతే బయలుపరుస్తాడో అది వారి అవుద్ది, వారి సంతానం అవుద్దని మనము ద్వితీయోపదేశకాండం 29 ప్రకారం మనము చూస్తున్నాం. కనుక ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడిందని శిష్యులతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, శిష్యులకి ఇక్కడ ఆ మర్మము, పరలోక రాజ్యం అనేది ఇక మర్మము కాదు, అది బయలుపరచబడతా ఉంది. సో బయలుపరచబడుతుంది కాబట్టి ఎల్లప్పుడూ వాళ్ళదే అవుద్ది పరలోక రాజ్యము, వాళ్ళ సంతతి కూడా అవుద్ది. యేసుక్రీస్తు శిష్యులకు ఎల్లప్పుడూ పరలోక రాజ్యం వాళ్ళది అవుద్ది, వాళ్ళ సంతతి కూడా అవుద్ది. అయితే ఎవరికైతే బయలుపరచబట్టలేదో ఇంకా వాళ్ళది కాదది. ఎందుకంటే బయలుపరచబడింది మాత్రమే మనకు చెందుద్ది. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఒకే విషయము పరలోక రాజ్యము కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావడం లేదు. అది అంటే యేసుక్రీస్తు ప్రభు ఉపమానము చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఒకటేంటంటే దేవుని బిడ్డలారా, అందరికీ పరలోక రాజ్యం ఉండాలని దేవుడి కోరిక, దేవుడి చిత్తము. అయితే అలా అర్థం చేసుకోవటానికి ఈ మనుషులలో కొంత ప్రాబ్లం ఉంది. వీళ్ళ విధానము దేవుడి యొక్క విషయాల్ని అర్థం చేసుకోవడానికి అనుకూలంగా లేదు, వీళ్ళ హృదయ స్థితి. అది ఇక్కడ మనం మాట్లాడుతున్నాడు. సో శిష్యులు అడిగిన ప్రశ్నకు ప్రభువు చెప్తున్న సమాధానం. దేవుని బిడ్డ, మనము దీనికి అర్థం చేసుకోవాలంటే ముందుగా 9వ వచనం కూడా మనం చదవాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. చూసారా,
ఈ ఉపమానం చెప్పి ప్రభు ఏమన్నా తెలుసా, చెవులు గలవాడు వినుగాక అన్నాడు. చెవులు గలవాడు వినుగాక అంటే వాళ్ళందరికీ చెవులు లేవని కాదు కదండి, అందరికీ చెవులు ఉన్నాయి, అందరూ విన్నారు. కానీ అసలు దేవుడు ఏమైతే దాని గ్రహింపు, ఏ గ్రహింపు అయితే ఇవ్వాలనుకున్నాడో ఆ గ్రహింపుని చెవులు కలిగిన వాడే, అంటే అంతరంగంలో చెవులు కలిగిన వాడే వినగలుగుతాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని బిడ్డలారా, మనిషికి దేవుని మర్మములు, పరలోక రాజ్య మర్మములు గ్రహించే చెవులు, చూచే కన్నులు మనిషికి ఉండాలి. చూచే కన్ను, వినే చెవు ఆయన మనకి కలుగు చేశాడు. హల్లెలూయా. సో ఆయన వలన నీకు ఆ చెవి, ఆ కన్ను కలిగిందా నీకు? అది మనము ఆలోచించుకోవాలి. మనం అనుకోవచ్చు ఈ భూమి మీద మనం బాగానే జీవిస్తున్నాం, లేకపోతే కానీ దేవుని బిడ్డలారా, నువ్వు ఈ భూమి మీద ఎంత బాగా జీవించినా అది పరలోక సంబంధమైన జీవిత విధానానికి తక్కువేది, తక్కువ స్టాండర్డ్. కానీ ఇది ఎరిగిన వాడు నీకంటే బాగా జీవించగలుగుతాడు. ఇది కింగ్డమ్ లైఫ్ స్టైల్. యేసుక్రీస్తు యొక్క జీవిత విధానాన్ని మళ్ళీ నీలో రీప్రొడ్యూస్ చేస్తున్నాడు. సో మర్మములు వినే చెవులు, కన్నులు నీకున్నాయా? చూసుకో ఒకసారి. సో ఇక్కడ మనం 11వ వచనం చూడండి. ఇప్పుడు పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నవి గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వారి యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వెనకయు గ్రహింపకయు ఉన్నారు. ఈ కారణమును బట్టి నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. చూసారా, ఎందుకు, ఏ కారణాన్ని బట్టి వారికి ఉపమాన రీతిగా బోధించాడో ఇక క్లియర్గా చెప్తున్నాడు. ఏంటి, వాళ్ళకి మీకు కలిగినాయి, వాళ్ళకి లేవు. అంటే వాళ్ళకి చెవులు, వినే చెవి లేదు, వాళ్ళకి వినే చెవి లేదు, మీకు వినే చెవి ఉంది. వాళ్ళకి చూచే కన్ను లేదు, మీకు చూచే కన్ను ఉంది. దేవుని బిడ్డ, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీకు వినే చెవి ఉందా? నీకు చూచే కన్ను ఉందా? ఒకవేళ లేదా ఏమో చూసుకో. ఒకవేళ ఇక్కడ చూడండి, వాళ్ళకి లేదంట. తర్వాత కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగును. అంటే దేవుని బిడ్డలారా, ఈ ఉపమానము గనక నువ్వు గ్రహించే చెవి నీకు కనుక ఉన్నట్లయితే ఇక నీకు సమృద్ధిగా ఇవ్వబడుతుంది. అంటే దేవుని రాజ్య జీవిత విధానము నీకు సమృద్ధిగా, నీకు అర్థమయ్యే విధంగా దేవుడు చేస్తాడు. సమృద్ధి జీవము, సమృద్ధి కృప, సమృద్ధి ఆశీర్వాదం, సమృద్ధిగా బలము, సరిపోయినంత మించి నీకు దేవుడు ఇస్తాడు. ఎందుకు? నీకు చెవి ఉంది, నీకు కన్ను ఉంది. అంటే వినే చెవి గనుక నీకుంటే దేవుడిచ్చే నువ్వు పొందుకోగలుగుతావు. కలిగిన వానికి ఇయ్యబడును. ఎవరికండి? కలిగిన వానికి. నీకు చెవి ఉంటే దేవుడు నీకు ఇస్తాడు. ఓకే, నీకు ఒక డౌట్ రావచ్చు, నేను దేవుడిని అడుగుతున్నా, నాకేమి ఇయట్లేదు, దేవుడు ఏమి ఇయట్లేదని. దేవుని బట్టి దేవుడు ఇయటమా లేకపోతే అసలు నీవు కలిగి ఉన్నావు లేదా ఒకసారి చూసుకో, నువ్వు ఒకసారి ప్రశ్నించుకో, నువ్వు కలిగి ఉన్నావా? ఓకే, చూడండి, లేని వానికి, అంటే చెవి లేని వానికి కలిగినది కూడా వాని యొద్ద నుండి తీసివేయబడును, ఉన్నది కూడా ఊడిపోద్దంట. చూడండి, మరియు వారు చూచుండి చూడరు, వినుచుండి వినరు, గ్రహింపకున్నారు. ఇందు నిమిత్తం నేను వారికి ఉపమానితకు బోధించున్నాను. దేవుని బిడ్డలారా, దయచేసి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను నేను. సపోజ్ ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారు సింహాసనాశ్రయుడై అయి ఉంటాడు. మంచి వస్త్రాలు, రాజవస్త్రాలు ధరించుకుంటాడు, కిరీటం పెట్టుకుంటాడు, బంగారు కిరీటం పెట్టుకుంటాడు, సింహాసనం మీద కూర్చుంటాడు, మరి ఏలుబడి చేస్తుంటాడు. అయితే అదే రాజుగారు ఒకసారి మారువేషంలో మామూలుగా ఏదన్నా గ్రామానికో ఏదైనా
ఆయన రాజ్యంలో ఉన్న వేరే పట్టణానికో వెళ్తే అక్కడ ప్రజలు ఆ రాజుగారిని చూస్తున్నారు, కానీ రాజుగారిగా గుర్తుపట్టకపోతే దాన్ని ఏమంటాం మనం? చూస్తున్నారు కానీ చూడలేదు. ఆ రాజుగారు చెప్తున్నాడు, ఆయన మాటలు వింటున్నారు కానీ రాజుగారి మాటలుగా వింటున్నారు కానీ వింటలేదు. అంటే దేవుని బిడ్డలారా, ఆయన వస్త్రాలు మార్చుకున్నంత మాత్రాన, మారువేషం వచ్చినంత మాత్రాన ఆయన రాజుగారు కాకుండా పోయాడా? ఆయన ఆ గ్రామంలో నిలబడి ఆయన రాజ్యం అంతట్లో దేనికి ఆజ్ఞాపించినా ఆ పని జరిగిపోద్ది. కానీ ఈ ప్రజలు గుర్తు పట్టకపోవడాన్ని బట్టి వాళ్ళు, దేవుని బిడ్డలారా, వాళ్ళ రాజుగారిని గౌరవించడం లేదు, గణపరచడం లేదు, రాజుగారికి మొక్కడం లేదు, ఆయన మాటలు వినడం లేదు, ఆయన చెప్పింది చేయడం లేదు, ఆయన మాటకు లోబడడం లేదు. నువ్వు మాకు చెప్పేది ఏంటి? ఆయన ఏదైనా ఇటు రాండి అంటే నువ్వు పిలిస్తే మేమెందుకు రావాలి అంటున్నారనుకోండి. అర్థం ఏంటి? రాజుగారిని ఎరగడం లేదు, గుర్తుపట్టలేకపోతున్నారు. ఎందుకు దేవుని బిడ్డారా అంటే వాళ్ళు చూచే కన్ను, వినే చెవి వాళ్ళు కోల్పోయారు. కనుక మనము ఈ విషయాలను మనం గ్రహించాలి. చూడండి, నెక్స్ట్ ఇంకా చెప్తున్నాడు, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రం తెలుసుకున్నారు. చూసారా, క్లియర్గా ఈ శిష్యులకు వాళ్ళ సమస్య అంతటినీ చెప్తున్నాడు దేవుని బిడ్డ. ఆ బహుజనుల సమస్య అంతటిని అక్కడ ఆ సముద్రపు ఒడ్డున కూర్చొని నిలబడి ఆ వింటున్న ప్రజల యొక్క సమస్య అంతటినీ శిష్యులు క్లియర్గా తెలియజేస్తున్నాడు. వాళ్ళ హృదయం ఎట్లుందో తెలియజేస్తున్నాడు దేవుడు, ప్రభు. చూడండి, ఈ ప్రజలు అంటే ఆ సముద్రము ఒడ్డున నిలబడి వింటున్న ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది. చూసారా, ఏంటంటే వారి హృదయం క్రొవ్వినది. హృదయం క్రొవ్వుతుందా అండి? చూడండి, అంటే హృదయం కొవ్వితే మనం చూస్తాం కానీ చూడము, వింటాం కానీ వినము. దేవుని బిడ్డరా, మీరు దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుడు నీవు తెలుసుకోవాలి అని దేవుడు అనుకున్న మర్మం ఏదైనా నువ్వు తెలుసుకోలేకపోతావంటే ఒకసారి దయచేసి నీ హృదయం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకో. దేవుడు ఒకవేళ నీ హృదయాన్ని క్రొవ్వినది అని అంటున్నాడేమో, నాకు తెలియదు. ఒకసారి ఆలోచించు. వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందమైనవి, వారి కన్నులు మూసుకొని ఉన్నారు. దేవుని బిడ్డ, ఈ సమస్య వాళ్ళు నీకుందా, నాకుందా, సంఘానికి ఉందా? ఈరోజు చూసుకోవాలి ఒకసారి మనం. చూడండి, ఆ హృదయం ఘోరమైన వ్యాధి కలది, మోసకరమైనది. మరి ఆ వ్యాధిని స్వస్థపరచడానికి యేసు ప్రభు దగ్గర స్వస్థ ఉంది. కానీ దేవుని బిడ్డరా, హృదయము కోవటాన్ని బట్టి ఆ చూడడం లేదు. చెవులు మందములు అయిపోయినాయి అంట, కన్నులు మూసుకొని ఉన్నారంట. అంటే దేవుని బిడ్డ టోటల్గా ఇది ప్రాబ్లం అంతా ఎక్కడుంది? హృదయంలో, చెవుల్లో, కన్నుల్లో. అంటే మన హృదయంలో ఉన్న చెవులకి, కన్నులకి ప్రాబ్లం ఉంది. మన అంతరంగం చెవులకి, అంతరంగం కన్నులకి ప్రాబ్లం ఉంది. ఓకేనా? శ్రద్ధగా మనం వింటూ ఉండకపోవచ్చు. దేవుని యొక్క వాక్యం అంటే శ్రద్ధ లేదు. అందుకే దేవుని బిడ్డరా, ఈ యొక్క హృదయ స్థితే దేవుని రాజ్య సంబంధమైన జీవితము మనం జీవించకుండా మనకి దూరం అయిపోతా ఉంది. చూడండి దేవుని బిడ్డరా, వీళ్ళు కూడా మోసం నుండి ఉండొచ్చు, ఉన్నారు కూడా. ఎందుకో చెప్పనా?
వీళ్ళు వింటుంది ఎవరు మాట్లాడింది? యేసు ప్రభు మాటలే. యేసు ప్రభు దేవుడి మాట చెప్తున్నాడు అక్కడ. మనము కూడా దేవుని బిడ్డలరా బాహ్య రూపంగా మనము చర్చికి వెళ్ళొచ్చు, దేవుని మాటలే వినొచ్చు, బైబిల్ చదువుకోవచ్చు, మనం ప్రార్థన చేసుకోవచ్చు, విశ్వాసులతో కలిసి ఉండొచ్చు. ఇదంతా ఓకే. కానీ ద రియల్ థింగ్, నీవు పరలోక రాజ్య మర్మమును ఎరగగలుగుతున్నావా? అది ముఖ్యం. అది ముఖ్యం. కనుక ఒకటి అర్థం చేసుకోండి, వీళ్ళ ప్రాబ్లం, వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందమైనది, వారి కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక వారు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూసిన మటుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. చూసారా? యెషయా ప్రవచించిన ప్రవచనము వీళ్ళ జీవితాల్లో నెరవేర్చబడతా ఉంది. దేవుని బిడ్డరా, నేను మీకు ప్రభు పేట చెప్తున్నాను, ఈ ప్రవచనము మన జీవితాల్లో నెరవేర్చబడకూడదు. ఇది ఈ ప్రవచనం కనుక నెరవేర్చబడితే ఇక నీకు దేవుని రాజ్య సంబంధమైన జీవితం అనేది ఉండనే ఉండదు. ఇది నెరవేర్చబడకూడదు. మనం జాగ్రత్త పడాలి. కనుక చూడండి, 16వ వచనం చూసినట్లయితే, అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. చాలు. చూసారా దేవుని బిడ్డలారా? చూడండి, శిష్యులతో మాట్లాడుతున్నాను. మీ కన్నులు చూచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. మీ చెవులు మీ కన్నులు కూడా చూస్తే అవి ధన్యములు, చూడకపోతే అవి ధన్యములు కాదండి. మన కన్నులు మన చెవులు చక్కగా పనిచేయాలి. దేవుని రాజ్య సంబంధమైన జీవితం మనం జీవించాలి అంటే మన హృదయం యొక్క నేత్రాలు, ఆ చెవులు సరిగ్గా పనిచేయాలి. మన హృదయం కొవ్వి ఉండకూడదండి. దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభు ఈ విత్తడంలో ఉద్దేశము, తర్వాత ఆ విత్తనం యొక్క పేరు, ఆ ఏం విత్తనమో, ఆ విత్తనం అంటే ఏంటో, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తాను. విత్తనమేమో దేవుని యొక్క వాక్యము, విత్తువాడు యేసుక్రీస్తు ప్రభువు. విత్తే యొక్క ఉద్దేశం ఏంటంటే మళ్ళీ టు రీప్రొడ్యూస్, మళ్ళీ తిరిగి దాన్ని అలాంటి దాన్ని తీసుకురావటము. అయితే ఎక్కడ విత్తుతున్నాడు? మన హృదయంలో విత్తుతున్నాడు. మన హృదయంలో విత్తుతున్నాడు. సో దేవుని బిడ్డలారా, మరి మిగిలిన భాగాన్ని మనము తర్వాత వారం మనము చూసుకుందాం. ఈరోజు వరకు మనము ఈ యొక్క ఇంట్రడక్టరీ పార్ట్, అంటే ఈ పరిచయ వాక్య భాగాన్ని మీరు శ్రద్ధగా గ్రహించండి. ఇప్పటిదాకా చెప్పుకునేది మళ్ళీ నేను ఒక 2 నిమిషాలు మీకు మళ్ళీ నేను రివైజ్ చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు చాలా విషయాల్ని చెప్పాడని రాయలేదు అక్కడ. చాలా విషయాలు ఉపమాన రీతిగా చెప్పాడని రాయబడింది. విత్తువాడు విత్తటానికి బయలు వెళ్ళెను. నీ జీవితంలో కూడా దేవుని రాజ్య సంబంధమైన విత్తనాలు విత్తటానికి ప్రభు ఉన్నాడు. అదే మాదిరి, అదే జీవము, అదే విధానము, అదే దృష్టి, అదే ఆలోచన ప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయా పరిస్థితుల్లో ఎలా స్పందించాడో, ఎలా చూశాడో, ఆ పరిస్థితులను, శత్రువుని ఎలా చూశాడో, మనుషుల్ని ఎలా చూశాడో, ఏ విధానం చూశాడో, ఇదంతా కూడా సేమ్ జీవిత విధానం మళ్ళా నీ జీవితంలో రీప్రొడ్యూస్ చేయడం కోసం ఆయన
విత్తుతున్నాడు. ఆయా పరిస్థితులకు ఎలా స్పందించాడు ఆయన, నువ్వు కూడా అలా స్పందించగలుగుతావు. దేవుడి రాజ్యం ఈ భూమి మీద నువ్వు జీవించగలుగుతావు. అందుకని ఇక్కడ విత్తుతున్నాడు. ఆ విత్తనం పేరు దేవుని వాక్యము, లేదా దేవుని రాజ్య సంబంధమైన విత్తనము. సో ఏదైతే విత్తామో అదే కోస్తాం కాబట్టి మళ్ళీ నీలో కూడా దేవుని రాజ్య సంబంధమైన జీవిత ఫలాలు, ఆ రాజ్య సంబంధమైన ఫలాలు, దేవుని వాక్యపు ఫలాలు నీ జీవితంలో సమృద్ధిగా కలగబోతున్నాయి, నూరంతలు కలగబోతున్నాయి. దేవునికి స్తోత్రం. కనుక మరి ఇదంతా కూడా దేవుని చిత్తం. అయితే ఈరోజు మనం బాగా గ్రహించింది ఏంటంటే, ఉపమానము, యేసుక్రీస్తు బోధించిన విధానం ఉపమానం చెప్పాడు, అర్థం చెప్పాడు. అయితే అర్థము మాత్రం అందరికి చెప్పలేదు, ఉపమానాలు మాత్రం అందరికి చెప్పేశాడు. సో నీకు మర్మముగానే ఉంటుందా, లేక మర్మము విప్పబడుతుందా, అది పరీక్షించుకో. ఈరోజు మనం పరీక్షించుకోవాల్సింది, చెవులు ఉన్నాయా నీకు, నీ హృదయము ఎలా ఉంది, శిష్యుల హృదయం లాగా ఉందా, లేకపోతే ఆ జన హృదయం లాగా ఉందా? ఆ జన హృదయము క్రొవ్విందంట, అంటే శిష్యుల హృదయము కోవలేదే కానీ అర్థం. చూడండి, చాలా మంది హృదయాలు ఈ లోక విషయాలతో బాగా కొవ్వి ఉంటుంది. కోవటం అంటే ఏంటండి? సపోజ్ ఉదాహరణ మనం ఫిజికల్గా అర్థం చేసుకుంటే, కొవ్వటం అంటే దేవుని బిడ్డలారా, సపోజు మన ఫ్యాట్ ఉంటుందండి, ఎక్కువగా తినడాన్ని బట్టి లేకపోతే ఆ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. హృదయం కొవ్వటం అంటే దేవుని బిడ్డలారా, ఎక్కువగా ఈ లోక విషయాలకు బాగా ప్రాధాన్యత ఇచ్చి వాటితో సహవాసం చేసి ఎప్పుడు లోక విషయాలు, దేవుని విషయాలన్నింటిని పక్కన పెట్టేసి మనము ధ్యానం చేస్తూ, లోక విషయాలను ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే మన హృదయము వాటితో కొయ్యి ఉంటుంది. కనుక ఇట్లాంటి విషయాలను మనము పరీక్షించుకుంటూ, చూచే కన్ను, వినే చెవి, ఇది కనుక మనము ఉందో లేదో చూసుకొని మనము పరీక్షించుకొని మనం ప్రభు సన్నిధిలోకి ఒకవేళ లేకపోతే మనం తగ్గించుకొని వెళ్దాం. అంతేగాని మోసంలో ఉండొద్దు. ఎందుకంటే హృదయం మోసం చేస్తుంది. హృదయం మోసకరమైందంట. లేకుండా కూడా ఉన్నాయని అనుకుని జీవిస్తుంటాం. మనం బయటకు చర్చికి వెళ్తున్నాం కాబట్టి, బైబిల్ చదువుకుంటున్నాం కాబట్టి, దేవుడు రాజ్యం అనే మాటను వింటున్నాం కాబట్టి, దేవుడు అంటున్నాం కాబట్టి, ఎన్నిటిని బట్టి మనము మోసపోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం అని ఎన్నో మార్లు విన్నావు. అసలు దేవుడి రాజ్యము మర్మమైంది. ఆ మర్మం నీకు తెలిసిందా? దేవుడు సన్నిధి నీకు తెలుసా? అది ఎలా, దేవుడి రాజ్యం ఎట్లా ప్రత్యక్షమవుతుందో తెలుసా? ఎక్కడ ప్రత్యక్షమవుతుందో తెలుసా? ఎలా పనిచేస్తుందో తెలుసా? కనుక ఇవన్నీ కూడా మనకు తెలియాలి అంటే దేవుని బిడ్డలారా, మనం తగ్గించుకొని మనము దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం ఉంది. మనము అంతేగాని చెవి లేకపోయినా కానీ ఉంది అని కనుక్కొని మనము భ్రమలో ఉండొద్దు. కనుక మనం కళ్ళు మూసుకుందాం. సెకండ్ పార్ట్ మనము వచ్చే వారం మనము చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా, మరి నువ్వు అనేకమైన విషయాలు నువ్వు మామూలుగా చెప్పకుండా ఉపమాన రీతిగా చెప్పావు. ఆ చెప్పటము వెనుక కూడా ఒక ఉద్దేశం ఉంది. మేము దేవుని రాజ్య సంబంధమైన జీవితము జీవించాలి. అందుకొరకే నీవు మా హృదయంలో నీవు విత్తుతున్నావు. మా హృదయంలో నీవు విత్తుతున్నావు. ఇది మేము గ్రహించాలి. కనుక ప్రభా, నువ్వెందుకు విత్తుతున్నావో, ఏం విత్తుతున్నావో, ఎక్కడ విత్తుతున్నావో అనేది మేము గ్రహించుకొని, మరి ఆ విత్తబడింది ఫలించుటకు మా నుంచి కూడా మేము నీకు సహకారం ఇచ్చేవాడిగా మేము ఉన్నట్లు మాకు సహాయం చేయి. ఈ మొదటి వాక్య భాగాన్ని మాకు అర్థమయ్యే విధంగా చేయనైనా మిగిలిన వాక్య భాగాలను కూడా మాకు చక్కగా బోధించండి, సహాయం చేయండి. అయ్యా, మేము ఒకటి అడుగుతున్నాం, మమ్మలను
దేవుని రాజ్య సంబంధమైన జీవితము మేము జీవించే విధంగా ఆశీర్వదించండి. Yes. నీ నామానికి మహిమ తీసుకొచ్చుకోండి. Yes. యేసు పరిశుద్ధ నామములో రక్షణ తండ్రి, ఆమేన్. Amen. మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను దేవుని బిడ్డలారా. మీ అందరూ ప్రతి వారము దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు, మరి చక్కగా ధ్యానం చేస్తున్నాను నమ్ముచున్నాను. దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మిగిలిన వాళ్ళు కూడా మరి ఈ యొక్క వాక్యాన్ని వినే విధంగా మీరు వాళ్ళకి సహాయపడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే చేసుకోండి. చేసుకున్న వాళ్ళు దాన్ని ఏం చేయక్కర్లేదు. చేసుకోకపోతే చేసుకోండి. చేసుకున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, అక్కడ ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని మీరు ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీకు. మన ఛానల్ నుంచి ఏమొచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది ఆ బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా మీరు వాళ్ళకి సహాయపడండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.